స్వాగతాకం 2025 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉదయం సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు మొదలయ్యాయి. యాగశాలలో చిరజీయర్ స్వామి మార్గనిర్దేశంలో అర్చక స్వాములు, ఋత్వికులు, వేద విద్యార్థులు, భక్తులు కలిసి ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు. ధ్యాన సమయంలో స్వామివారు అష్టాక్షరి లఘుశప విధానాన్ని అనుగ్రహించారు. ధ్యానం తర్వాత ఆరాధన, సేవాకాలం, శాత్తుమురై పూర్తి చేశారు. స్వామివారు స్వయంగా వచ్చిన భక్తులందరికీ తీర్థాన్ని అనుగ్రహించారు. ఇక ఉదయం 10:30కు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రామానుజ నూత్తం దాది పారాయణం కూడా పూర్తయింది. నూత్తం దాది అంటే భగవద్ రామానుజులపై పరమ భక్తితో తిరువరంగత్తు అముదనార్ అనే శిష్యుడు సమర్పించిన 108 పాసురాలు. వీటినే సూత్తం దాది అంటారు. రామానుజుల వారిని ఆశ్రయించిన వారికి ఈ సంసారాన్ని జయించే అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. సనాతన వేద వైభవాన్ని భక్తులకు అనుగ్రహించిన రామానుజాచార్యులపై ఎనలేని భక్తి విశ్వాసాలతో ఈ సూత్తం దాది రచించారు అముదనార్. భగవద్ రామానుజులకి సామూహికంగా రామానుజ సూత్తం దాది పారాయణ రూపంలో శరణాగతి చేయటమే ఈ కార్యక్రమం విశేషం. అందాది అనేది శ్లోక రచనలో లేదా పాసురాలతో ఇదొక అద్భుతమైన ప్రక్రియగా చెప్తారు. మొదటి పాసురం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాతి పాసురం ప్రారంభం కావడాన్ని అందాది అంటారు. అంటే అంతంలో ఉన్నది మరొక దానికి ఆది కావడం అన్నమాట. దీన్నే సంస్కృతంలో ముక్త పదగ్రస్తము అంటారు. అలా వరుసగా ముందు పాసురంలోని చివరి పదంతో మొదలు పెడుతూ 100 పాసురాలు రామానుజుల వైభవం పాడితే అదే ఇరామానుస నూత్తం దాది అవుతుంది. ఈ ఇరామానుస నూత్తం దాదిని ప్రసన్న గాయత్రిగా మన పెద్దలు కీర్తిస్తారు. ఇక సాయంత్రం జరిగే విశేష కార్యక్రమాల్లో హనుమద్ వాహన సేవ ప్రధానమైనది. హనుమద్ వాహనంపై తరలిరానున్న 18 మంది దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలు కొనసాగుతాయి. పుష్పాంజలి భూత్వా భగవంతం ప్రార్థయేత్.